మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 20 రోజుల నుండి కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు రాళ్లపాడు ప్రాజెక్టు రైట్ కెనాల్ షటర్ బ్లాక్ అయినందువల్ల దాని మీద రైతులకు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు నిరంతరం రాళ్లపాడు ప్రాజెక్టు మీద పర్యవేక్షణ చేసి ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ నుంచి పోలవరం డ్యామ్ నుంచి ఇతర రకరకాల టెక్నీషియన్లు అందరిని కూడా పిలిపించి ఆ షటర్ బ్లాక్ అయినందువల్ల భారీ క్రేన్లు కూడా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, చేస్తారు. రైతులకు నీళ్లు కూడా ఇస్తారని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు నిరంతరం ప్రాజెక్టు మీద నిఘా ఉంచి ఈరోజు ఆ షటర్ బ్లాక్ అయినా కానీ ప్రతి రైతు నారు పోసుకొని ఉన్నారు. వాళ్ళు నాట్లు వేసుకోవాలి, చివర ఆయకట్టు రైతు వరకు కూడా నీళ్లు అందించాలన్న ఉద్దేశంతో రైట్ కెనాల్ కెపాసిటీ 220 క్యూసెక్కులు అయితే 160 క్యూసెక్కులు నీరు అందిస్తున్నారు ఈరోజు రైతులకి. ఆ రైట్ కెనాల్ 220 క్యూసెక్కులు అంటే ఫుల్గా అత్యవసరం అయితే తప్ప 220 క్యూసెక్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 180, 170 క్యూసెక్కులు ఇస్తే రైతాంగానికి వాటర్ సరిపోయిద్ది. అలాంటిది ఇప్పుడు పోలవరం నుంచి భారీ మోటార్లు తెప్పించి మోటార్ల ద్వారా తోడిపోస్తున్న ఘనత కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిది. ఈరోజు 160 క్యూసెక్కులు ఇస్తున్నాడు. అలాగే లెఫ్ట్ కెనాల్ 30 క్యూసెక్కుల కెపాసిటీ అయితే 23 క్యూసెక్కుల వాటర్ ఇస్తున్న ఘనత ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాళ్లపాడు ప్రాజెక్టు గురించి ఈరోజు నువ్వు కందుకూరు నియోజకవర్గంలో అడుగుపెట్టి 8 నెలలు అవుతుంది. నీకు ప్రాజెక్టు గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అని చెప్పి ఈ సభాముఖంగా కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కనిగిరి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. నీకు ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడు. కానీ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, రైతాంగానికి అందరం సపోర్టుగా ఉందాం. కానీ తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు నిరంతరం రాళ్లపాడు ప్రాజెక్టు మీద పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు కూడా చొరవ తీసుకొని రాళ్లపాడు ప్రాజెక్టు మీద నిరంతరం కూడా ఆయన కూడా పర్యవేక్షిస్తూ రైతులకు నీరు అందించాలన్న ఆలోచనతో చాలా కృషి చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. చేపల చెరువులో వదిలేరు అని అన్నారు మీరు ఒక మాట. చేపల చెరువులో వదిలి షట్టర్లు ఎత్తకుండా ఆపుతున్నారని చెప్పి కూడా మీరు ఇందాక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. అంటే కొన్ని వేల టన్నులు లాగే భారీ క్రెయిన్లు తీసుకొచ్చి షట్టర్లు లాగితే రాలేదంటే అంటే చేపలు ఉంచుకోవడానికి, చేపలు పెరగటానికి ఆ షట్టర్లు రాలేదు. ఒకసారి నువ్వు వచ్చి కూడా ప్రయత్నం చేయమని చెప్పి సభాముఖంగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. గత ప్రభుత్వంలో మీరు రాళ్లపాడు ప్రాజెక్టులో చేపల పోసి పెంచుకోలేదా? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంచుకోలేదా? వ్యర్థ పదార్థాలు వేసింది మీరు. మా గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అవుతుంది. మేము ఈ రోజుకి కూడా చెరువులో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం, డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం. ఎలాంటి వ్యర్థ పదార్థాలు పోయిలా. మేము రాళ్లపాడు ప్రాజెక్టు వాటర్ 108 గ్రామాలకు ఇస్తుంటే మీరు చెరువులో చేపలు పట్టుకోవడానికి వైసీపీ నాయకులు చేపలు పెరిగినాయి, చెరువులో నీళ్ళు అయిపోవడం లేదని చెప్పి అర్ధరాత్రి గేట్లు ఎత్తిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. చేసిన పనులన్నీ మీరు దొంగ పనులు చేసి ఈరోజు మా ప్రభుత్వం మీద నిందలేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. మీరు 2020-21లో 47 లక్షలు ప్రాజెక్టుకు వచ్చినాయి. 21-22లో 12,78,000, 12,78,000 ఒకటి, 19,25,000 ఒకటి, 22-23లో 19 లక్షలు వచ్చినాయి. మొత్తం మీద రమారమి ₹1 కోటి వస్తే మీరు కనీసం ఆ ప్రాజెక్టుకి గ్రీజు కూడా పెట్టిన ఘనత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ నిధులన్నీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మింగేసి ఈరోజు ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేయకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. మీరు
రైతుల ముసుగులో వైసీపీ నాయకులు కొంతమంది అక్కడికి వచ్చి ఏవేవో అవాకులు చవాకులు పేలుతున్నారు. కపట్దారు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మేమైతే ప్రతి రైతుకి కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు వాటర్ ఇవ్వటానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చివరి ఆయకట్టు రైతు వరకు కూడా నీరు అందిస్తారని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రమారమి రాళ్లపాడు ప్రాజెక్టు కింద 20 కిలోమీటర్ల పొడవు ఉంది. కాలువ పొడవు మొత్తం 16,000 ఎకరాలు అఫిషియల్గా అనఫిషియల్గా మొత్తం కలిపి 20,000 ఎకరాలు కూడా సాగు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళకి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో మా నాయకుడు ఇంటూరి నాగేశ్వరరావు గారు కష్టపడుతున్న పరిస్థితి చూస్తే అర్ధరాత్రి 1 గంటప్పుడు కూడా వెళ్ళే పరిస్థితి చూస్తే ఆయన చూస్తే ఎంతో బాధ వేస్తుంది. అలాగే సోమశిల నుంచి మీరు 5 ఏళ్ళ మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక్క చుక్కైనా నీరు తెచ్చిన పరిస్థితి ఉందా? సోమశిల నుంచి రాళ్లపాడు ప్రాజెక్టుకి కాలువలో కొన్ని అడ్డంకులుండి చిన్న సమస్య వస్తే సొంత నిధులు వెచ్చించి జిర్రావారిపాలెం కలిగిరి మండలం దగ్గర ఆ కాలువ బాగు చేయించి నీరు తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా 95 క్యూసెక్స్ సోమశిల వాటర్ వస్తుంది. అవుట్ఫ్లో 190 క్యూసెక్కులు ఉన్నాయి. ఇన్ఫ్లో 280 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మీ ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్లు 2 ఉన్నారు. ఒక మినిస్టర్ ఏమో ఎప్పుడు వచ్చేం కాదు, బుల్లెట్ ఎప్పుడు దిగిందా అనేది తప్ప ఒక ప్రాజెక్టు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఒక ప్రాజెక్టు బాగు చేసిన పరిస్థితి లేదు. ఒక మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు బాగు చేసిన పరిస్థితి లేదు. ఇరిగేషన్ అనే డ్యాములను కానీ చెరువులను కానీ మూలక నెట్టేసిన పరిస్థితి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొక ఆయన ఉన్నాడు సత్తినపల్లి, అరగంట మంత్రి అంట, మాజీ మంత్రి ఆయన, అరగంట సుకన్య మంత్రి అంటాడే కానీ ఇరిగేషన్ గురించి ఏ ప్రాజెక్టు కెపాసిటీ, ఎన్ని టీఎంసీలో ఏ ప్రాజెక్టుకి ఎన్ని గేట్లు ఉంటాయో కూడా తెలుసుకోలేని మినిస్టర్లను పెట్టి అసమర్థ పాలన చేసి ఇరిగేషన్ అనే చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ నీరు గార్చిన పరిస్థితి మీ ప్రభుత్వం అనేది కాదా అని చెప్పి సభాముఖంగా నేను అడుగుతున్నాను. అలాగే అన్నమయ్య డ్యాం మీ ప్రభుత్వంలో గేట్లు లేక కొట్టుకోపోయిన పరిస్థితి మనందరం కూడా చూసాం. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గుండ్లకమ్మ గేటు కొట్టుకొని పనిచేయని పరిస్థితి, రైతాంగానికి నీళ్ళు లేని పరిస్థితి కూడా చూసాం. ఈరోజు రాళ్లపాడు ప్రాజెక్టులో వ్యర్థ పదార్థాలు వేస్తున్నారు అంటున్నారు. అక్కడ నిరంతరం మేము పర్యవేక్షిస్తున్నాం, మా ఎమ్మెల్యే గారు పర్యవేక్షిస్తున్నారు. ఎవరు అలాంటి నీచమైన పనులు చెయ్యరు. మీ నాయకులు, మీ వైసీపీ నాయకులు గతంలో చెరువులో చేపలు వేసుకొని పెంచుకొని కోట్లు దోచుకొని వ్యర్థాలేసిన ఘనత మీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీది, వైసీపీ నాయకులదని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు సక్రమంగా ప్రాజెక్టు పర్యవేక్షించుంటే ఈరోజు మా గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అవుతుంది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్షాలు పడ్డాయి, దేవుడు సహకరించారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, అన్ని ప్రాజెక్టులు నిండినాయి. మీరు సక్రమంగా ప్రాజెక్టు డ్యామ్ గేట్లు మెయింటెనెన్స్ చేసుంటే కనీసం గ్రీజు పెట్టిన పరిస్థితి కూడా మీ వైసీపీ ప్రభుత్వం నాయకులు కానీ మీ వైసీపీ పార్టీ కానీ చేయలేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు కనిగిరి ప్రజలకి నువ్వు ఏం చేశావు, అక్కడ ఏం ఒరగబెట్టావు, నువ్వు ఏం చేశావో కనిగిరి ప్రజలను అడిగితే కనిగిరి ప్రజలు వివరిస్తారు. అక్కడ నీ వల్ల కాదు, నీకు ఓట్లు వేయరని నువ్వు కందుకూరు నియోజకవర్గంలోకి వచ్చి పోటీ చేశావు. చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి అత్యధిక మెజారిటీతో కందుకూరు నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీ 18,558 ఓట్ల మెజారిటీతో గెలిపించారంటే అది ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి
పనితీరే అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏ సెంటర్గా రావడానికైనా రెడీ, ఎక్కడికో ప్లేస్ చెప్పినా ఎనీ టైం ఎప్పుడైనా సిద్ధంగా ఉంది కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. మీ వైసీపీ వాళ్ళు చేసిన అవినీతి చర్చించడానికి ఎప్పుడైనా రెడీ అని చెప్పి కూడా ఈ కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి సవాల్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఒక విషయం మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఆచితూచి ఎమ్మెల్యే గారు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని ఎంత కష్టపడుతున్నారో ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులందరూ కూడా తెలిసిన విషయమే. మీరందరూ కూడా చూస్తున్నారు. భారీ క్రేన్లు తీసుకొచ్చారు, చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా 2-3 రోజుల్లో టెక్నీషియన్లు వచ్చున్నారు. చుట్టూరు రింగ్ వేసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ షట్టర్ కట్ చేసి వాటర్ వేయటం కూడా జరుగుతుంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 160 క్యూసెక్కులు ఇస్తున్నారు. ఇంకొక 20-30 క్యూసెక్కులు అయితే వాటర్ కూడా సరిపోతాయి అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ గారు ఒక మాట అన్నారు ఇందాక, గేట్ ఎత్తితే చేపలు పోతాయి అని అన్నారు. మెయిన్ గేట్ ఎత్తితే చేపలు బాగున్నాయన, వాక్కు ఏటికి వెళ్ళిపోతాయి నీళ్ళు, రైతులకి ఎలా ఉపయోగపడవో ఫస్ట్ తెలుసుకొని మాట్లాడమని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు చేసిన అవినీతి అక్రమాల వల్ల ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు. మీకు 11 సీట్లు వచ్చినా మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీకు కానీ మీ మాట తీరు, మీ బుద్ధి మారలేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేమైతే ఒకటే చెప్తున్నాం, మా ఎమ్మెల్యే గారు 24 గంటలు కార్యకర్తల కోసం కానీ, మన రాళ్లపాడు ప్రాజెక్టు మీద కానీ, రాళ్లపాడు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారు. నీళ్లు ఇచ్చేదానికి ఎక్కడా వెనకాడ్డు, చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందిస్తారని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గుడ్లూరు మండలానికి నీళ్లు రాలేదన్నారు, ఎంకంపేట దాకా నీళ్ళు వెళ్ళి ఆ కొరవ వాటర్ కూడా 2-3 రోజుల్లో వెళ్తాయని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నిన్న వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన విధానము తీరు చూసాం. మనం సమస్యను ప్రస్తావిస్తూ సమస్యకు ఏ విధంగా చేస్తే పరిష్కారం అవుతుందో చెప్పాల్సింది పోయి ఏదో బురద చల్లి పోదాము అనే విధంగా మాట్లాడటం చాలా సిగ్గుసేటు. ఇలాంటి వాళ్ళన మనము ఆ గతంలో ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. ఏమీ తెలియని విషయాన్ని కూడా తెలిసినట్లుగా, ఏదో టీడీపీ ప్రభుత్వం వచ్చి సర్వనాశనం చేసినట్లుగా, ఒక్కసారి రాళ్లపాడు ప్రాజెక్టు చరిత్రను పరిశీలిస్తే ఎవరి టైంలో ప్రాజెక్టుకి వరదలు వచ్చినాయో, ఏ ప్రభుత్వం అదనంగా గేట్లు ఏర్పాటు చేసిందో, ఏ ప్రభుత్వం టైంలో రాళ్లపాడు ప్రాజెక్టు పటిష్టంగా తయారయ్యిందో ఒకసారి పరిశీలించుకోమని ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని చెప్తూ ఉన్నాం. అదేవిధంగా 6 నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి, మధ్యలో 5 సంవత్సరాలు మీరే చేశారు. ఎలక్షన్ ప్రచారానికి ముందు తిరిగేటప్పుడు రాళ్లపాడు ప్రాజెక్టు గురించి ప్రతి ఒక్కటి అధికారులు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆయన ప్రాజెక్టు నిర్వహణ అంతా బాగుందని చెప్పారు, నీళ్ళు ఎప్పుడు వదలలేదు కదా, సరే అంతా బాగానే ఉందనుకున్నారు. ఈయన గెలిచిన తర్వాత కూడా ప్రాజెక్ట్ అంతా బాగుంది, మనకి సోమసల నుంచి వచ్చే వాటర్ ప్రాబ్లం అని చెప్పేసి వాటి మీద దృష్టి పెట్టి దాన్ని క్లియర్ చేయడం జరిగింది. తర్వాత తీరా నిండిన తర్వాత చూస్తే అది టెక్నికల్గా ఉంది ఆ ప్రాబ్లం. వీళ్ళకి చేత కాదు, చేసే వాళ్ళకి అడ్డు చెబుతూ ఉంటారు. అసలు నువ్వు ఈ విధంగా సవాళ్ళు విసురుతున్నావు. నువ్వు ఎవరి ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నష్టాల పాలయ్యాయో, రైతులు ఏ విధంగా నష్టపోయాయో, ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచారో, సాగునీటి ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి పవర్ ప్లాంట్లను కూడా మీ నిర్వహణ లోపంతో, అవినీతితో, అసమర్థతో ఏ విధంగా విధ్వంసం చేశారో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు గుర్తించారు. కాబట్టే ఈరోజు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారనే విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. ఒకసారి విద్యుత్ ఛార్జీలని పరిశీలిద్దాం. మనం వినియోగదారుల మీద మీరు
గత 5 సంవత్సరాల్లో 8 విడతలుగా మీ ఇష్టారీతిన ఛార్జీలు పెంచి దాదాపు 32,166 కోట్ల రూపాయల భారం వేశారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఒకసారి పరిశీలించండి, శ్వేతపత్రం విడుదల చేయండి, అర్థమవుతుంది. అదేవిధంగా విద్యుత్ సంస్థల మీద అప్పులు ఎంత పెరిగిపోయినాయి? దాదాపు 49,600 కోట్ల రూపాయల అప్పులు పెరిగిపోయినాయి. ఎవరి కారణంగా? మీ 5 సంవత్సరాల పరిపాలన వైఫల్యము, అవినీతి వల్ల. ఇవే కాకుండా జెన్కోది ఒక సమస్య. అసలే కరెంటు కొరత ఉంటే అక్కడ ఉత్పత్తి తగ్గించాల్సిన అవసరం ఏంటి? దాన్ని తగ్గించినందువల్ల దాదాపు 3,000 చిల్లర కోట్ల రూపాయలు నష్టం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. VTPS కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లు ఉన్నాయి, వాటిని ఆలస్యం చేశారు, వాటిని ఏర్పాటు చేయడంలో చాలా ఆలస్యం చేశారు. వీటి వల్ల దాదాపు 12,500 కోట్ల రూపాయలు అది నష్టం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఇదంతా జరిగింది. ఇదే విధంగా పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఉంది. అసలు ఆ ప్రాజెక్టునే నిర్వీర్యం చేసేదో. రివర్స్ టెండరింగ్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మొత్తం నాశనం చేసి రింగ్ బండి అని అవి మొత్తం అంతా గైడ్ బండు కుంగిపోవటం. అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు జాప్యం వల్ల అక్కడ కూడా దాదాపు 4,737 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. PPL రద్దు చేయటం, PPL అంతర్జాతీయ ఒప్పందాలను కూడా రద్దు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే స్థితికి తీసుకొచ్చి, అదేవిధంగా కేవలం అప్పులపై మాత్రం విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన అప్పులపై 10,900 కోట్ల రూపాయల భారం వేసిన ఘనత మీది కాదా? ఆ రోజున ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కానీ, సాగునీటి ప్రాజెక్టుల మీద కానీ అవగాహన ఉన్న మంత్రులు ఎవరైనా ఉన్నారా? ఒకరేమో బుల్లెట్ దిగిందంటారు, ఒకరేమో గంట అరగంట అంటారు, ఇంకొకడేమో మాకెట తెలుసుద్దాయి ఆ ప్రాజెక్టుల గురించి, అధికారులను అడగమంటాడు. నీకు తెలియదు, చెప్తే వినవు, సలహాలు తీసుకోవు. నీ అవినీతి వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, మీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది. 2019 నుంచి 2020 4 వరకు ఆలోచిస్తే ఈ విధంగా ఏ రంగాన్నైనా అమరావతిని సర్వనాశనం చేశావు. గంజాయి సాగు విద్యా సంస్థల్లో పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఘనత భారతదేశం మొత్తం మీద మీ ప్రభుత్వానికే దక్కిందనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి.